హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ 36. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కళ్ళు మూసుకున్న మహి నుండి చూపు మరల్చకుండా రుద్ర తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తుంటే ఒక కన్ను తెరిచి చూసింది మహి. సిగ్గుతో ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. ఏదో తెలియని కంగారు ఆమెను చుట్టూ ముట్టేయడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. రుద్ర షర్ట్ విప్పేసి నేలపై విసిరేసి మహి కొంగు పట్టుకున్నాడు. మహి చటుక్కున తన రెండు చేతులను తన ఎదపై పెట్టుకుంది. రుద్ర కళ్ళలోకి చూసే ధైర్యం చేయలేదు తను. తన గుండె పేలిపోతుందేమో అన్నట్టుగా వేగంగా కొట్టుకుంటుంటే ఆ వేగంతో ఆమె ఎద ఎగిసెగిసి పడుతుంది. రుద్ర ఆమె రెండు చేతులను తన చేతులతో పెనవేసి పట్టుకుని బెడ్ మీద నొక్కిపెట్టి మహి పెదవులను తన పెదవులతో తాళం వేసి ఆమె అధరాల్లోని తేనెను తొమ్మిదిలా జుర్రుకుంటూ డీప్గా కిస్ చేస్తుంటే మహిలోని మోహావేశం అంతకంతకు పెరుగుతుంది. రుద్ర ఆమె చేతులను వదిలి బయట తప్పించి కిందకి జారి ఆమె ఎదు లోతుల్లో పెదవులు అద్దుతుంటే అతని స్పర్శకి తను పులకించిపోతూ ఒంట్లో సెగలు రేగుతుంటే బ్లాంకెట్ను గట్టిగా నలిపేస్తూ ఉంది మహి. ఇద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం మహి హృదయాన్ని ఉప్పొంగేలా చేసింది. ఆమె ఊపిరి భారంగా మారి తన ఉచ్ఛ్వాస నిశ్వాసల వేడి ఊపిరి అతని చెవులకు తాకుతూ అతని దేహంలో మరింత వేడిని రగిలిస్తుంది. మోహన్ నిండి మోయలేని హాయితో ఊయలూగుతూ ఉన్న ఆమె ఎత్తైన యదాందాలను పేదాలతో చేతులతో అనుభూతి చెందుతూ ఆమె సన్నని సుకుమారమైన ఉదరం మీదకి చేరాడు. నడుముపై అడ్డుగా ఉన్న చీరను తొలగించి నావిపై తొలి అదర సంతకం చేశాడు. ఆ ముద్దుకి మహి తనువులోని అనువనువు కదిలిపోయింది, పరవశించిపోయింది. కళ్ళు గట్టిగా మూసుకుపోయాయి తమకంతు. నడుముని వీణ చేసి రుద్ర తన మునివేళ్లతో కసి పదనిసలు పలికిస్తూ శుతిమెత్తని ఆమె నడుంపై మత్తైన తీపి ముద్దులు అలంకరిస్తుంటే ఆ తీయని వేదనకు మహి ఉక్కిరి బిక్కిరి అవుతూ మెలికలు తిరుగుతూ అతని తలను తనకేసి అదుముకుంటూ నిమరసాగింది. ఆమెలోని భయాలు కరిగిపోయాయి. సిగ్గు బిడియాలు సెలవంటూ మాయమయ్యాయి. ఆమె దేహం పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సిగ్గుతో అడ్డుగా ఉన్న వస్త్రాలు ఇద్దరి మధ్య నుండి తప్పుకున్నాయి. గాలి ఊపిరి ఆడక వారి చుట్టూనే తిరుగుతూ ఉంది. రుద్ర మత్తెక్కిస్తున్న మహి సొగసైన పరవాల ఎత్తు పల్లాలను కులుస్తూ మహి దేహంలోని ప్రతి భాగంలో తన ముద్దు ముద్ర వేశాడు. తన దేహాన్ని బిగ కౌగిలిలో బంధించి తీపి అదర సంతకాలు చేస్తూ ముని పంటి గుర్తులను బహుమతిగా ఇస్తూ కన్నె అందాలను కొల్లగొడుతూ మెల్లిగా ఆమెను ఆక్రమించుకోసాగాడు. రుద్ర రొమాంటిక్ చేష్టలను విన్యాసాలను మహి మనసారా ఆస్వాదిస్తూ తనని తాను మర్చిపోయి మైమర్చిపోతూ అతనిలో కరిగిపోసాగింది. ఓవెత్తు నెగిసిపడుతున్న ప్రేమ మోహావేశాలతో ఒకరినొకరు గాఢంగా అల్లుకుపోయారు. వేడి నిట్టూర్పులతో గదంతా వేడెక్కింది. తనువుల యుద్ధంలో మహి చేతిలోని గాజులు కొన్ని నలిగిపోతే రుద్ర మిగిలిన వాటిని తన చేతి పట్టుతో నలిపేశాడు. గోల చేస్తున్న ఈడు ఆరాటాలకు విరహ జ్వాలలకు ముగింపు పలుకుతూ సరస శృంగార స్వర్గంలో మునిగి తేలుతూ ఇద్దరూ ఒకరికొకరు ప్రేమగా లొంగిపోయారు. అంతులేని ప్రేమతో మనసా వాచా కర్మణ ఒకరికొకరు సొంతమయ్యారు. బలవంతంతో మొదలై సంఘర్షణలతో సాగిన వారి బంధం తనువుల తొలి పవిత్ర సంగమంతో అందమైన గమ్యానికి చేరుకొని విడదీయలేనంత పటిష్టంగా మారి ఇరువురి గుండె లోతుల్లో మరుపురాని అందమైన కావ్యాన్ని లిఖించింది. రుద్ర అలసిపోయి మహి మీద ఒరిగిపోగా అతని చేతులతో చుట్టేసి తలకు ముద్దిచ్చి సంతృప్తిగా కళ్ళు మూసుకుంది మహి. తొలి కలయికకు సాక్ష్యంగా ఆమె కళ్ళ నుండి కన్నీటి బొట్లు రాలాయి. తనువుల తపనలు తీరి ఒకరి కౌగిలిలో మరొకరు సేద తీరుతున్నారు. ఇరువురి హృదయాల్లో అంతులేని ప్రేమ ఉప్పొంగిపోతుంది. మనసులో ఎన్నడూ లేని హాయి. ఇద్దరూ ఆ తొలి కలయికలోని మధుర క్షణాలను అనుభూతి చెందుతూ సంతృప్తిగా కళ్ళు మూసుకున్నారు. అప్పటికి మధ్యరాత్రైంది. దియా తినడమైతే ఎలాగో తినేసింది, కానీ నిద్రపోకుండా ప్రీతి రిషిలకు చుక్కలు చూపిస్తుంది. ఇద్దరూ ఆమెను నిద్రపుచ్చడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. రిషి భుజంపై ఎత్తుకుని జోకొడుతూ చాలాసేపు అటూ ఇటూ తిరిగాడు. తిరిగి తిరిగి అతని కాలు లాగాయి, కానీ దియా నిద్రపోలేదు. ప్రీతి ఏవేవో జోల పాటలు పాడింది. అయినా కునుకు రాలేదు దియాకు. వాళ్ళకేమో నిద్ర కమ్మేస్తుంది. చివరికి ఒక కథ చెప్పాలని డిసైడ్ అయింది. ప్రీతి ఆమెకు ఒకవైపుండి స్టోరీ చెప్తుంటే రిషి మరో సైడ్ పడుకొని
దియా బుజ్జి పుట్టపై చిన్నగా తడుతూ ఉన్నాడు. దియా నిద్రపోయాక ఇద్దరు వేరువేరు గదుల్లోకి వెళ్ళి పడుకునేందుకు చూస్తున్నారు. ప్రీతి ప్రేమగా ప్రశాంతమైన స్వరంతో కథ చెప్తూ ఉంది. ఆ కథకి ఆమెకి నిద్రొచ్చేస్తుంది. రిషి సైలెంట్గా కథను వింటున్నాడు. ప్రీతి కథ చెబుతూనే బెడ్పై వాలి నిద్రపోయింది. రిషి ఇంకా మేల్కొని ఉన్నాడు. దియాను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ కాసేపటికి అతను కూడా నిద్రపోయాడు. తన గార్డ్స్ ఇద్దరు అవుట్ అయిపోయారని గమనించిన దియా సైలెంట్గా బెడ్ దిగి తన టెడ్డీని చేతిలో పట్టుకుని డోర్ తీసుకుని సరస్వతి గదికి వెళ్ళింది. దియా డోర్ ఓపెన్ చేయగానే ఆలికిడికి సరస్వతి కళ్ళు తెరుచుకున్నాయి. తను వెనక్కి తిరిగి డోర్ వైపు చూసేసరికి దియా తన బొమ్మతో పక్కన నిలబడి ఉంది. దియా మహిని మిస్ అవుతుందని అర్థం చేసుకోవడానికి సరస్వతికి ఎక్కువ సమయం పట్టలేదు. లేచి కూర్చొని దియా వైపు చేతులు చాచింది. రాతల్లి, నువ్వు మహికను మిస్ అవుతున్నావు కదా, తను రేపు పొద్దునే వచ్చేస్తుంది. ఈరోజు నాతో పడుకో నా బంగారు బొమ్మ అని నవ్వుతూ పిలిచేసరికి దియా పరిగెత్తి సరస్వతి బెడ్ మీదకి ఎక్కింది. పాట పాడుతూ జోగడుతూ 15 నిమిషాల్లోనే నిద్రపుచ్చి తను పడుకుంది సరస్వతి. గంటన్నర హాయి నిద్ర తర్వాత మెలకువ వచ్చింది రుద్రకి. మహి వీపు అతని మొహానికి అతుక్కుని ఉంటే అతని చెయ్యి మహి నడుముని చుట్టేసింది. ఇద్దరి ఒంటి మీద వలవల్లేవు. మహి వీపు మీదున్న పంటి గుర్తులను చూస్తున్నాడు రుద్ర. అవి వారు పంచుకున్న అందమైన క్షణాల కథను చెప్తున్నాయి. రుద్ర ఆ గుర్తులను ఒక్కొక్కటిగా ముద్దు పెట్టుకుంటుంటే మహికి మేల్కు వచ్చి అతని వైపు తిరిగింది. చెరగని చిరునవ్వుతో చిరు సిగ్గుతో చూస్తూ ఉన్న ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. షల్ వి స్టార్ట్ అగైన్ అన్నాడు ప్రేమను నిన్న కళ్ళతో కొంటెగా చూస్తూ. మహి సిగ్గుపడుతూ తన మొహాన్ని అతని హృదయంలో దాచుకుంది. రుద్ర నవ్వుతూ ఆమెను చుట్టేసి తన మీదకి చేరి మొహాన్ని ముద్దుల్లో ముంచెత్తుతూ మరోసారి శృంగార యుద్ధానికి శ్రీకారం చుట్టాడు. ఇష్టంగా అతనితో జత కలిపింది మహి. ఇద్దరికీ ఈ రాత్రి చిన్నదిగా అనిపించింది. రాత్రంతా సరస్సు సముద్రంలో మునిగి తేలుతూ అలసి సొలసి ఎప్పటికో పడుకుండిపోయారు హాయిగా ప్రశాంతంగా. మహికి మార్నింగ్ మెలకు వచ్చేసరికి రుద్ర బెడ్ మీద లేడు. బాత్రూంకి వెళ్ళుండొచ్చని అనుకుంది. కానీ పక్క టేబుల్ మీద ఒక స్టిక్కీ నోట్ ప్లేస్ చేసి ఉండడాన్ని గమనించి కాస్త వంగి దాని చేతులకు తీసుకుని చూసింది. సారీ డియర్, ఇంపార్టెంట్ వర్క్ మీద ఫాస్ట్గా వెళ్లాల్సి వచ్చింది. నీకు సెక్యూరిటీగా గార్డ్స్ ఉన్నారు. ఈవినింగ్ కలుద్దాం. లవ్ యూ జాన్. ఆ నోట్ చూసి మహికి కోపం వచ్చింది. ఇంత బ్యూటిఫుల్ నైట్ భార్యని ఇలా ఒంటరిగా ఎవరు వదిలేళ్తారు? రుద్రకి అంత ముఖ్యమైన పని ఏముంది? వెళ్లే ముందు నన్ను లేపాల్సింది కదా అని అనుకుంటూ లేచి డ్రెస్ వేసుకుని గార్డ్స్తో పాటు ఇంటికి బయలుదేరింది. మేల్కు వచ్చి ప్రీతి కళ్ళు తెరిచింది. ఆమెపై ఒక బరువైన చేయి ఉన్నట్లు అనిపించి కళ్ళు దించి ఆ చేయి వైపు చూసింది. అది రిషి చెయ్యి. రిషి తనకి దగ్గరగా పడుకుని ఉండడం చూసి అరిచింది ప్రీతి. ఆమె అరుపు విని ఉలిక్కిపడి మేల్కొని 2 చేతులతో చెవులు మూసుకుంటూ పక్కకి చూసేసరికి ప్రీతి మొహం తన మొహం ముందుంది. షాక్ అయిపోయాడు ఒక్క క్షణం. మరుక్షణం ఆమెను సైలెంట్ చేయడానికి చేత్తో నోరు మూసేశాడు. ఏయ్, నువ్వు నాతో ఒకే బెడ్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. మూసేసిన నోటితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగా రిషి ఆమె నోటి నుండి తన చేతిని తీసేశాడు. ఆ విషయం నేను నిన్ను అడగాలి. నువ్వు నాతో ఇక్కడ బెడ్ మీద ఏం చేస్తున్నావు? దియా ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూసింది. కానీ దియా ఎక్కడా కనిపించలేదు. రిషి కూడా వెంటనే బెడ్ మీద నుండి లేచాడు. అతను కూడా అన్నీ మర్చిపోయి దియా కోసం వెతుకుతున్నాడు. ప్రీతి అల్మార తెరిచి లోపలికి చూసేసరికి రిషి చిరాగ్గా చూస్తూ, ఏం చేస్తున్నావు? దియాను నువ్వు అల్మారాలోంచి మర్చిపోయావా అన్నాడు వేళాకులంగా. లేదు, పిల్లలు అప్పుడప్పుడు అల్మారాలో దాక్కుని కూర్చుంటారు, అందుకే నేను సెర్చ్ చేస్తున్నాను. దియా తన బాబాయ్కి భయపడి దాక్కుని ఉండొచ్చు. అసలే ఆ బాబాయ్ ఒక దయ్యం లాంటివాడు ఎగతాళిగా అంది. రిషి కోపంగా ఆమె చేయి గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. నాతో గొడవ పెట్టుకునే ఛాన్స్ నువ్వెప్పుడు వదులుకోకదా, కానీ త్వరలోనే దానికి యూ హ్యావ్ టు పే ద ప్రైస్ అంటూ ఆమె చేయి వదిలేసి రూమ్ నుండి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళుంటుంది అని కిందకి చూస్తూ ఉంటే సరస్వతితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కనిపించింది. అప్పుడే మహి కూడా ఇంటికి తిరిగి వచ్చింది. దియాను చాలా మిస్ అయింది తను. తనని చూడగానే హ్యాపీగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది దియా. మహి ప్రేమగా తన చేతిలో ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. సారీ బంగారం, ఇంకెప్పుడూ నేను వదిలి వెళ్ళను అంది హత్తుకుంటూ. వాళ్ళని హ్యాపీగా చూస్తూ కిందకొచ్చాడు రిషి. గుడ్ మార్నింగ్ సిస్టర్, రుద్రెక్కడ అని అడిగాడు. ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్ళారు అంది సనని నవ్వుతూ. అప్పటికి ప్రీతి కూడా వచ్చింది. మహి చూడగానే ఆమె సైకిలతో నేను నైట్ గురించి
తెలుసుకోవడానికి ప్రయత్నించింది. రిషి అక్కడే ఉండడంతో మహి సైలెంట్గా ఉంది. ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేకపోతే అక్కడే ఉండి తనతో మాట్లాడేది ప్రీతి. మహి దగ్గరికి వెళ్ళి తన చెవిలో, లిజన్, నేను నీకు ఫోన్ చేస్తాను. నిన్న రాత్రి జరిగిన ప్రతి విషయం నాకు కావాలి, ఓకేనా అని గుసగుసలాడుతూ చెప్పి దియా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఇద్దరికీ బాయ్ చెప్పింది. నేను కూడా వెళ్తున్నాను, రా, నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు రిషి. ఎస్, నన్ను వదిలేయండి అంది ప్రీతి. నేను ఇప్పుడు చెప్పింది అదే. నన్ను వదిలేయడం అంటే నన్ను ఫాలో అవ్వడం మానేయడం అని అంటూ ముందుకు కదిలింది ప్రీతి. నేను నీకు జస్ట్ హెల్ప్ ఆఫర్ చేశాను. నా కార్లో నేను ఇన్వైట్ చేయడానికి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ప్రీతి కంటే వేగంగా వెళ్ళిపోయాడు. మహి దియాను సరస్వతికి ఇచ్చి బాత్ చేయడానికి తన గదిలోకి వెళ్ళింది. నైట్ రుద్ర తనని సరిగ్గా నిద్రపోనివ్వకపోవడంతో చాలా అలసిపోయింది మహి. రుద్రతో ఉండి తనని ఇప్పటికీ వదిలేవాడు కాదు. కానీ మార్నింగ్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం ఆమెకు షాక్ ఇచ్చింది. బాత్ చేయడానికి వార్డ్రోబ్లో నుండి డ్రెస్ తీసుకుంది, కానీ నిన్న రాత్రి జ్ఞాపకాలలో మునిగిపోయి తన బట్టలను వాష్రూమ్కి తీసుకెళ్లడం మర్చిపోయింది. టవల్ మాత్రమే తీసుకెళ్ళింది. తన డ్రెస్ విప్పి షవర్ ఆన్ చేస్తూ వాల్ గ్లాస్లో రుద్ర ఇచ్చిన లవ్ బైట్స్ చూసుకొని సిగ్గులో మొగ్గైపోయింది. నైట్ జరిగిన మధురమైన మూమెంట్స్ తలుచుకుంటూ హాట్ బాత్ చేసేసింది. ఇప్పుడు కాస్త రిలీఫ్గా అనిపించింది తనకి. టవల్తో తుడుచుకొని తన బట్టల కోసం చూస్తున్నప్పుడు వాటిని వాష్రూంలోకి తీసుకురావడం మర్చిపోయిందని తనకు అర్థమైంది. రుద్ర ఎలాగో సాయంత్రం వరకు రాడని నిర్భయంగా టవల్ చుట్టుకొని వాష్రూమ్ నుండి గదిలోకొచ్చింది. తన ఊహలను తలకిందులు చేస్తూ సోఫాలో కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని దర్శనమిచ్చాడు రుద్ర. అతని చూడగానే అరుస్తూ తన 2 చేతులతో తన కాళ్లను ఎదను కప్పుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తుంది మహి. రుద్ర నవ్వి, నేను ఏమీ చూడనట్టు ఇలా భయపడుతున్నావేంటి అని అన్నాడు అల్లరిగా. నీకు సిగ్గులేదు అంది మహి చిరుకోపంగా. సొంత భార్యను చూసి ఎవరు సిగ్గుపడతారు? నేను నా సొంత భార్యను చూస్తున్నాను, వేరొకరి భార్యను కాదు అని చిలిపిగా బదులిచ్చాడు రుద్ర. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి చెప్తాను, నీ పని అని మహి కోపంగా చెప్తూ బెడ్ దగ్గరున్న తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళబోతుంటే లేచి ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు. రుద్ర, అడ్డు తప్పుకో, నాకు నీ మీద కోపంగా ఉంది అంది. అలా చెప్తే రుద్ర తనని వదిలి వెళ్ళిపోతాడని అనుకుంది మహి. కానీ రుద్ర ఏమీ విననట్లుగా కదలకుండా ఉండిపోయాడు. నిన్న రాత్రి రుద్ర కళ్ళలో ఉన్న అదే ఉత్సాహాన్ని చూస్తున్న మహికి ఒక్క క్షణం సిగ్గు ముంచుకొచ్చింది. కానీ అంతలోని మొహం కోపంగా మారింది. రుద్ర ఎక్కడికి వెళ్ళాడు? ఈవినింగ్ వస్తానని చెప్పి చాలా త్వరగా తిరిగొచ్చాడు. అంత మార్నింగ్ ఏం పనుంది? ఆలోచనలో మునిగిపోయిన తను రుద్ర తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కునేసరికి తేరుకుంది. ఏం చేస్తున్నావు? నేను దియా దగ్గరికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయండి అని మహి నాన్ స్టాప్గా మాట్లాడుతుండగా రుద్ర ఆమెను దగ్గరికి లాక్కొని ఆమె పెదవులను అందుకున్నాడు. మహి తన కోపాన్ని రుద్ర మీద చూపించాలనుకుంది. కానీ రుద్ర ఆమెకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ముద్దు పెట్టుకుంటూ బెడ్ వైపుకు అడుగులు వేసి మహిని అలా పట్టుకుని బెడ్ మీద పడిపోయాడు. బెడ్ చాలా సాఫ్ట్గా ఉండడంతో రుద్ర బరువు ఆమె మీద పడడం వల్ల మహి దేహం మొత్తం పరుపులోకి అతుక్కుపోయింది. రుద్రను ఆపాలి అనుకున్నా తనకి ఆపే ఛాన్స్ లేదు. రుద్ర తనని ముద్దు పెట్టుకుంటూ ఆమెకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. మహి తన చేతులను టవల్ నుండి తీసి రుద్రని దూరంగా నెట్టబోతుంటే అతను ఆమె 2 చేతులను ఒక చేతితో పట్టుకుని బెడ్ మీద నొక్కాడు. మహికి రుద్రని ఎలా ఆపాలో అర్థం కాక అతని పెదవిని కొరికింది. రుద్ర అక్కడే ఆగిపోయాడు. అతను తేరుకునే టైంలో మహి వాష్రూంలోకి పరిగెత్తింది తన డ్రెస్ని తీసుకొని. నైట్ ఏమో క్యూట్గా స్వీట్గా ఉంది, ఇప్పుడేమో వైల్డ్గా మారింది, మెంటల్ మంకీ, వదిలి వెళ్ళినందుకు ఫీల్ అవుతున్నట్టుంది అని తన పెదవులను వేలితో రుద్దుకున్నాడు. నైట్ నిద్ర లేకపోవడం వల్ల అలసిపోయిన తను బెడ్ మీద హాయిగా పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. మహి రుద్ర పెదవిని కొరికింది, కానీ తను చేసిన పనికి రిగ్రెట్ అవుతుంది. అనుకోకుండా అతన్ని బాధపెట్టింది. త్వరగా బట్టలు వేసుకుని వెళ్ళి రుద్రకి సారీ చెప్పాలని డిసైడ్ అయింది. కానీ ఆమె గదిలోకి వెళ్ళేసరికి రుద్ర నిద్రపోతున్నాడు. మళ్ళీ కోపం వచ్చింది మహికి. ఈ రుద్ర ఇలాంటి మనిషి. భార్య తనపై కోపంగా ఉన్నా అతను పట్టించుకోకుండా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో చూడు. అతనికి ప్రపంచం గురించి పట్టింపు లేదు అని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన జుట్టుని దువ్వుకుంటూ ఉంది. ఆ జుట్టు బాగా చిక్కుబడి ఉండడంతో విడదీస్తూ ఉంది. ఆమె ప్రతి కదలికతో మహి గాజుల శబ్దం రుద్ర చెవులకు చేరుకొని అతని నిద్రకు భంగం కలిగించింది. మహి ఇంటి నుండి వచ్చేటప్పుడు వేసుకుంది ఆ గాజులను. రుద్ర దిండుని ఎత్తి
చెవులను కవర్ చేసుకోవడం గమనించిన మహి, నిన్న రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు నువ్వు ఎంత హాయిగా నిద్రపోతున్నావు. కోపంగా ఉన్న నా కోసం వెయిట్ చేయకుండా హాయిగా పడుకుంటావా అని ఉక్రోషంగా అనుకుంటూ మరింత ఎక్కువగా సౌండ్స్ చేయడం స్టార్ట్ చేసింది. రుద్ర దిండుని పక్కకు విసిరి మహి వైపు అడుగు వేశాడు. రుద్ర సడన్గా వచ్చేసరికి మహి కూర్చున్న చోట స్తంభించిపోయింది. ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని తిరిగి బెడ్ మీదకు తీసుకెళ్లాడు రుద్ర. రుద్ర, ఏంటి బలవంతం? నువ్వు నిద్రపోతున్నావు కదా, నన్ను వదిలే. నువ్వే నన్ను ఇలా చేసేలా బలవంతం చేశావు అని చెప్పి మహి చేతిని పట్టుకున్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? బిడియంగా అడిగింది. డోంట్ వరీ, నేను ప్రశాంతంగా నిద్రపోయేలా నీ చేతులకు సైలెన్సర్ పెట్టాలనుకుంటున్నాను అని అంటూ మహి గాజులను తీస్తున్నాడు. మహి కోపం ఇంకా ఎక్కువైంది. ఎలాంటి వాడివి నువ్వు? దిస్ ఇస్ టూ మచ్. యు ఆర్ వెరీ సెల్ఫిష్. ఇప్పుడు నాతో మాట్లాడకు అని రుద్రని దూరంగా నెట్టి తన చేతులతో తన గాజులు తీసి బెడ్ మీద ఉన్న రుద్ర పక్కన విసిరేసింది. నేను నీ పెదాలను చాలా గట్టిగా కొరికనని అనుకున్నాను, కానీ యు డిజర్వ్ ఇట్ అని కోపంగా చెప్పి లేచి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. రుద్ర నిజంగా ఏదో తప్పుగా మాట్లాడాడని భావించాడు. మహిక బాధపడేంత నిద్రపోవడం అంత ముఖ్యమా? ఫస్ట్ మహికి చెప్పకుండా మార్నింగ్ వదిలి వెళ్ళడం, నెక్స్ట్ తన అందమైన భార్యను కూల్ చేయడానికి బదులుగా నిద్రపోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, మహిని ప్రసన్నం చేసుకోవడం కష్టం అనిపించింది రుద్రకి. మహిని కూల్ చేయడానికి ఆమె వెంట వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అలసిన దేహం, కమ్మేస్తున్న నిద్ర, హాయిగా ఉన్న బెడ్ అతని చిక్కుల్లో పడేసినట్లు అనిపించింది. తన షర్ట్ తీసి పక్కన పడేసి బ్లాంకెట్ కప్పుకొని మళ్ళీ నిద్రపోయాడు. మహి కోపంగా కిందకొచ్చింది. రుద్ర తనని కూల్ చేయడానికి తన వెంట వస్తాడని ఆశతో ఆమె చాలాసార్లు వెనక్కి తిరిగి చూసింది. కానీ రుద్ర రాకుండానే నిద్రపోయినట్లు అనిపించింది. ఇది మహిలో మరింత కోపాన్ని కలిగించింది. మరోవైపు రిషి ఆఫీస్కి చేరుకున్నాడు. అతను లిఫ్ట్లోకి ఎంటర్ అవ్వగా అప్పుడే ప్రీతి కూడా లిఫ్ట్లోకి వచ్చింది. ప్రీతికి తగలబోయే షాక్ ఊహించుకుని రిషి పెదాలపై చిన్న స్మైల్ చేరింది. లిఫ్ట్లో అతన్ని చూసిన ప్రీతి ఆశ్చర్యపోతూ, నువ్వు నన్ను ఫాలో అవుతూ ఇక్కడ కూడా వచ్చావా? దిస్ ఇస్ టూ మచ్. నువ్వు పిచ్చివాడవా అని అంటూ, వెయిట్, నువ్వు కూడా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నావా అని అడిగింది. ఎస్, నిన్నటి నుండే కూల్గా సమాధానమిచ్చాడు రిషి. అయితే నేను నీ సీనియర్ని. నేను ఇక్కడ ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నానో తెలుసా? ప్రీతి రిషి మీద తన సీనియారిటీని చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఎస్ మేడం, చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు అని అడిగాడు నవ్వు దాచుకుంటూ. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 2 years అయింది. సో మీరు ఏ పోస్ట్లో జాయిన్ అయ్యారు అని అడిగింది ప్రీతి. వాళ్ళు ఇంకా నాకు చెప్పలేదు. బై ద వే, మీకంటే జూనియర్ పోస్ట్ అయి ఉంటుంది అని బదిలిచ్చాడు రిషి. కనీసం ఇక్కడైనా తనది పై చెయ్యి అని చాలా సంతోషించింది ప్రీతి. కానీ రిషి తన జూనియర్ కాదని, తన బాస్ అని ఆమెకు తెలియదు. ప్రీతి రిషి లిఫ్ట్ నుండి బయటకొచ్చి ఆఫీస్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి రిషికి గుడ్ మార్నింగ్ బాస్ అంటూ ఒకరి తర్వాత ఒకరు గ్రీట్ చేస్తూ స్వాగతం పలికారు. ప్రీతికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆమెకు తెలిసినంతవరకు బాస్ రామ్ ప్రతాప్ కన్నా ఏం జరుగుతుంది, రిషిని గుడ్ మార్నింగ్ బాస్ అని ఎందుకు గ్రీట్ చేస్తున్నారు? ఏదో మిస్టేక్ జరిగింది. ప్రీతి ముందుకు కదిలి ఆఫీస్ మధ్యలో రిషి చేయి పట్టుకుని అక్కడ ఆపి, ఎవరు నువ్వు? వీళ్ళు నీకు గుడ్ మార్నింగ్ బాస్ అని ఎందుకు చెప్తున్నారు అని అడిగింది. ప్రీతి సాహసం చూసి అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఆమెకు పిచ్చి పట్టిందా? ఎవరైనా కొత్త బాస్ చేపట్టుకుని ఆపుతారా? ఇప్పుడు ఈ అమ్మాయి జాబ్ గ్యారంటీగా ఓడిపోతుంది అని మాట్లాడుకుంటున్నారు. ప్రీతి ధైర్యాన్ని చూసి రిషి కూడా చాలా ఆశ్చర్యపోయాడు. సైలెంట్గా ప్రీతి వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ప్రీతి కొలీగ్ ఒక అమ్మాయి ప్రీతి దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని, నీకు పిచ్చి పట్టిందా? ఎవరు చేయి పట్టుకున్నావో నీకు తెలీదా అంది. నేను రిషి చేయి పట్టుకున్నానని నాకు తెలుసు. ఇందులో ఏం నేరం ఉంది? అతనిక్కడ ఏ పోస్ట్లో ఉన్నాడని నేను అతను అడగాలి అంది ప్రీతి. తన కొలీగ్ ఆమె చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, యూ ఫూలిష్ గర్ల్, అతనెవరో నీకు తెలుసా? మన బాస్ సన్ రిషిత్ కన్నా. నిన్ననే మన కంపెనీ బాస్గా ఛార్జ్ తీసుకున్నాడు అని మెల్లిగా చెప్పింది ప్రీతికి. రిషినే తన బాస్ అని తెలిసి ప్రీతి రియాక్షన్ ఏంటి? ప్రీతి రియాక్షన్ చూసి రిషి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆమెను ఎలా ఆడుకోబోతున్నాడు? మహి రుద్రల మధ్య ఎలాంటి గిలికజ్జాలు ఉండబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో, మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి
ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.